హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మా ఆవిడ వంకాయ కుర్మ చేస్తుంది. 3 పచ్చిమిర్చి, ఒక్క ఉల్లిగడ్డ, ఒక్క టమాటో కట్ చేస్తుంది. వంకాయలను నీళ్ళలో ఉంచి బాగా శుభ్రం చేసింది. మా ఆవిడను వాయిస్ ఇవ్వమంటే నేను ఇవ్వను అన్నది. అందుకని నేనే వాయిస్ ఇస్తున్నాను, ఏమనుకోకండి. నీళ్ళలో వేసిన వంకాయలను బాగా శుభ్రం చేసింది. కొత్తిమీర, పుదీనా రెడీ చేసుకుంది. టమాటాను కట్ చేసిన పిదప మూడు కట్ చేసుకుంది. వంకాయ, మిర్చి, టమాటో. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టింది. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 గంటెల నూనె పోసింది. 2 గంటల నూనె పోసిన తర్వాత ఇంతకుముందు మనం నీళ్ళలో వేసుకున్న వంకాయలను తీసుకున్నది. ఆ వంకాయలను శుభ్రంగా చేసి కడాయిలో వేస్తున్నది. ఇంతకుముందు మనం 2 గంటల నూనె పోసుకున్న కడాయిలో ఈ వంకాయలను వేసుకోవాలి. ఆ వంకాయలు దూరగా వేయిస్తున్నది. ఆ వంకాయలు కొంచెం దూరగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయిస్తున్నది. ఇంకా కొంచెం దూరగా ఆయిల్లో వేయించిన తర్వాత ఇంతలో పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి 3 మిక్సీలో వేసి మిక్సీ పట్టింది. ఆ మిక్సీలో పట్టిన దాన్ని పక్కకు పెట్టుకున్నది. కొద్దిగా వేగిన తర్వాత ఆ వంకాయలను ఇంకొంచెం వేగిన తర్వాత ఆ వంకాయలను గిన్నెలోకి తీసుకున్నది. దూరగా వేగిన వంకాయలను గిన్నెలోకి తీసుకున్నది. ఆ తర్వాత ముందుగా కొంచెం మసాలా వేసింది. చిటికెడు మసాలా వేసింది. ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ మరియు పచ్చిమిర్చి వేసి దూరగా వేయిస్తున్నది. కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ దూరగా వేయిస్తున్నది. అవి కొంచెం గోల్డ్ కలర్లోకి రావాలట. నువ్వే చెప్పొచ్చు కదా. ఇంకొంచెం దూరగా వేయిస్తున్నది. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కొంచెం వేయిన తర్వాత మిక్సీ పడుతుంది. ఇంతకుముందు మనం అనుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి మిక్సీ పడుతుంది. అవి మంచిగా వేగిన తర్వాత వంకాయలు అందులో వేసి అరే కొద్దిగా అటు ఇటు అయింది, మళ్ళీ అటు ఇటు అయింది. కొబ్బరి వేసిన
నువ్వులు పల్లీలు మిశ్రమం తయారు చేసి వంకాయలు ఉంచి కొంచెం వంకాయలు వేసి కలుపుతుంది. ఒక కప్పు, ఒక చెంచా కారప్పొడి, ఒక చెంచా కారప్పొడి, ఒక చెంచా ఉప్పు వేసింది. వేసిన తర్వాత కలుపుతుంది, దోరగా కలుపుతుంది, మొత్తం బాగా కలుపుతుంది. ఇప్పుడు మనం ఇంతకు ముందు పేస్టులా తయారు చేసి కొంచెం మనం ఇంతకు ముందు కలుపుకున్న నువ్వులు, పల్లీలు, కొబ్బరి పొడి మిశ్రమం, మిక్సీలో పట్టుకున్న మిశ్రమం వేసి ఆ మిశ్రమం వేసిన తర్వాత బాగా కలుపుతుంది. చూస్తేనే నోరు ఊరుతుంది. ఈరోజు వంకాయ కుర్మా, పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి 3 మిక్స్ చేసుకున్న మిశ్రమం వేసిన తర్వాత వంకాయ కుర్మా రూపే మారిపోయింది. ఇప్పుడు వంకాయ కుర్మా రూపు మారిపోయింది, సూపర్గా కనబడుతున్నది. అలా బాగా కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోసింది. కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుతుంది. ఇంకొన్ని వాటర్ పోస్తుంది కొంచెం. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బాగా కలుపుతుంది. వంకాయ కుర్మా రెడీ. 3 నిమిషాలు ఉడకాలి. ఇప్పుడు ఆ కుర్మలో అల్లం, మసాలా వేసింది. కొంచెం మసాలా, ఆహా సూపర్గా ఉన్నది. ఆ స్మెల్కే ముక్కు పుటలు అదిరిపోతాయి. కొత్తిమీర, పుదీనా కొంచెం వేసింది. పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి వంకాయ కుర్మా రెడీ. సూప్. ఇది మా కిచెన్. ఎలా ఉంది? బయట కూర్చొని చేస్తారే మా కిచెన్. ఏదో పేదవాళ్ళ కిచెన్. వంకాయ కుర్మా రెడీ ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.